స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉత్పత్తికి కార్మిక జీతాలకు ముడిపెడుతూ విడుదల చేసిన సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు అడ్మిన్ భవనం ముందు నిరసన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్టీల్ యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసిందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయించాలని లేదంటే సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కార్మికులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక సంఘం నాయకులు. ఉత్పత్తితో ముడిపట్టి మొత్తం జీతాలన్నీ ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఉద్దేశంతో మేనేజ్మెంట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇది చట్టంలో ఎక్కడా లేదు. అందుకని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా వాళ్ళ మీటింగ్ కూడా పెట్టనివ్వకుండా ఉక్కు మంత్రి శాఖ ద్వారా కార్మిక శాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీటింగులు కూడా చేయనివ్వకుండా రకరకాలైన అభ్యంతరాలను చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏలో పార్ట్ కాబట్టి వారు కూడా మరి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వారు కూడా మరి కార్మిక వర్గం మీద అవాకులు చవాకులు పేరడం అది ఏమాత్రం భావ్యం కాదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదో వైట్ ఎలిఫెంట్ అయిపోద్దని, కార్మిక వర్గం పడుకుంటే జీతాలు వస్తాయా అని చెప్పేటువంటి అటువంటి మాటలు చెప్పడం కూడా చాలా దారుణం. ఇటువంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా కుట్ర పన్ని దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బాగా ఏదైతే ట్రిమ్మింగ్ చేసి దాన్ని డౌన్ సైజ్ చేసి ఎవరెవరు కట్టబెట్టాలన్న దురుద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు కనబడుతున్నాయి. చట్టవిరుద్ధంగా కార్మికుల వ్యతిరేకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా జీత ప్రొడక్షన్కి ఆధారంగా జీతాలు ఇస్తామని సర్కిల్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. అపాయింట్మెంట్ ఆర్డర్లో మీ ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తారని మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారా? ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి తక్షణమే ఈ యొక్క సర్కిల్ విరమించుకోవాలి. కేవలం కుట్రపూరితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ భూమిని కబ్జా చేయాలని, ఈ స్టీల్ ప్లాంట్ పోసుకో మెట్టలకు అప్పచెప్పాలని చెప్పి కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికైనా కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఈ సర్క్యులర్ విత్డ్రా చేసే వరకు కూడా మీ యొక్క పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తుంది. 2007లో తీసుకునే జీతాలే ఉద్యోగులు ఇప్పుడు తీసుకుంటున్నారని మీరు నమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ జీతాల్లో కూడా కోత పెడుతూ ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నామంటే ఏ లేబర్ చట్టం నీకు చెప్పింది? ఏ లేబర్ కమిషనర్ నీకు చెప్పాడు? ఏ లేబర్ మంత్రి నీకు చెప్పాడు? దీన్ని అడిగామని చెప్పేసి నాకు షోకాజ్ నోటీస్ ఇస్తావా అంటే నువ్వు చెప్పింది రాజ్యమా? ఇది రాజరిక వ్యవస్థ, ప్రజాస్వామ్య పాలన? దీనికి సమాధానం చెప్పాలి. మేము కొట్లాడడం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నువ్వు చెప్పిన హామీలని, నువ్వు చెప్పిన టార్గెట్లని ఒక నెల చేసి చూపించు. నేను ఉద్యోగం వదిలేసి పోతానని చెప్పేసి ఈ యాజమాన్యం ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను సిద్ధపడితే నా ఉద్యోగం వదిలి బయటికి పోతాను నేను.